అక్క నీకోసం ఒక సాంగ్ పాడదాం. అద్దు నువ్వు వాడకు, నేను తిన్నాను అద్దా. తిన్ తిన్ ఓరోరి రాజా వీరాది వీరా అమ్మాలి అమ్మాలి ఏమమ్మాలి పండ్ల వెరీ గుడ్. తినిపోయి నువ్వు ఆమె తిన్నావా ఆమె తిన్నావా? నో కమ్ లెట్స్ ఇట్ అన్న. లైక్ రియల్లీ లైక్ ద డెకరేషన్ బాగుందన్న. అన్న వాళ్ళ డెకరేషన్ క్రెడిట్ గోస్ టు అనిల్ అన్న అండ్ మౌనిక అక్క. యో నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారా అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వెల్కమ్ టు ద పార్ట్ 2. చెప్పిన కదా పార్ట్ 1 లో. పార్ట్ 2 ఇంకా చాలా ఉంది. డిన్నర్, ఇంకా ఫోటోలు దిగడం, అందరం మంచిగా ఫన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను పల్లెబాయ్ చిన్న పని మీద ఇట్లా బయటకు వెళ్ళినాం, వచ్చేసినాం. లోపల అందరూ వచ్చిర్రంట, ఆల్రెడీ ఫోన్స్ కూడా వేసిర్రు. సో లోపలికి పోయి మంచిగా ఫన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో. రైట్. హలో హలో, హాయ్ హనీ పాప. హాయ్ హాయ్ రా చిన్నారి. చిన్నారే కదా? వాట్ ఆర్ యూ గివింగ్ సమ్ కంటెంట్ టు మీ? నో. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నో. హాయ్ హాయ్ అక్క. హాయ్ హాయ్ హాయ్. అరే లడ్డుగా. హాయ్. ఓ బిజీ బిజీ ఉన్నది ఇక్కడ షెడ్యూల్ అంతా. అక్క ఎవరితో టాకింగ్? అమ్మతో టాకింగ్. ఓకే ఓకే, ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ టైం అంతా టోటల్ చేంజ్ ఓవర్స్ అక్క. అక్క హాయ్ అక్క. హాయ్ అక్క, అవయ్యూ. రైట్ రైట్ రైట్. అరే లడ్డుగా, శౌర్య ఎటు పోయినావురా? మీ పప్పని ఆల్రెడీ అడిగినా నేను. హాయ్ హాయ్ ప్రియా. హాయ్ పప్పి. హాయ్ సోనీ. అన్న బాయ్స్ అందరు తింటుర్రే. ఐ రియల్లీ లవ్ యువర్ గెటప్ అక్క. బాగున్నావే. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది. అదే చీర కట్టిందనుకో, సాక్షాత్తు కనక మహాలక్ష్మి. నువ్వు చిట్ట ఇద్దరు మ్యాచింగ్, అంటే అన్న కూడా మ్యాచ్ అయ్యిండు. లైక్ ఇది ఈవినింగ్ గెటప్. మా అక్కది మా అన్నది ఈవినింగ్ గెటప్. అండ్ దిస్ ఇస్ చిట్టి. వేర్ ఇస్ ఆడేడే? ఎక్కడ పోయిండో ప్రియాన్స్? వాళ్ళు అందరు తింటుర్రా, బిజీ ఉన్నారు. లేదా అట్లా యాక్చువల్లీ ఏంటంటే ఈమె తన ఫోటోలలో మంచిగా రావాలని ఫ్లాట్ చేసేసిన. ఎడిటింగ్ లో సన్నం చేస్తాను, నేను టెన్షన్ తీసుకుంటా. ఒకరోజు అందరూ ఓకే, నేను బయటకు పోతా. హలో హలో. ఓకే ఓకే, చెప్తా. ఫుడ్ సెక్షన్ అంతా నడుస్తుంది, కొనసాగుతుంది మంచిగా. బ్రదర్ మనం ఇప్పుడే ఏం పోదామా? కొంచెం పైనాక ఏం పోదామా? అంటే తినుడు కొంచెం పైనాకనా? ఈ మామకు పాపం ఆకలి అవుతుందట్రా. అరే ఈ మామని ముందు పంపిర్రి. కొద్దిగా మస్తు ఎత్తారు మామ, ఫుల్ ఉన్నది కొద్దిగా ఎందుకు? ఎవరు అజ్జుబాయ్ ఈయన తీసిన ఆడి కటింగ్ తెలిసే కదా ఎట్లున్నావు. ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది.
నమస్తే పేటాబాయ్, నమస్తే. లేట్ అయింది చాలా. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఏ పాపం పేటాబాయ్ గడ ప్లేట్ ఇయ్యి. సో మీరంతా ఇట్లానే డిస్కషన్ చేయండి, నేను ఇంకా వేరే వాళ్ళని తీసుకుంటా. ఓకేనా మామా? ఓకే సంతో చేంజ్ చేస్తా. బ్యాగీ ప్యాంట్ వేరే లెవెల్ ఉన్నా బ్యాగీ ప్యాంటు. హాయ్ అన్న, హాయ్ హాయ్ అన్న. అన్నని చాలా డేస్ తర్వాత కలవడం. రాజన్న కూడా అలాగే తిందామా? మనం తిందా? వీళ్ళందరూ తింటారు, కట్లు చెప్పకుండా తింటారు. వినయ్ అన్నాడు, పేటాబాయ్ మొత్తం కంప్లీట్ చేసి చెప్పలేడు, చేయలేడు. గీడు మనిషి ఆడు, కుంభాలు తింటుండు చెప్పకుండా మనిషి అన్నాడు. అరే అట్లీస్ట్ ఒక ఫోను దాయే బ్రో తిందామని అట్లీస్ట్ రా. గీడు చెప్పలేడు, చెప్పకుండా పులిహోర కలుపుతాడు, పులిహోర తింటుండు. ఇక గీడు ఇది ఎంత తింటావు అది? ఇక ప్లేట్లు వేసుకొని గంట అవుతుంది. మా మామాడు కూడా తిండి ఫినిష్ చేసిండు. తిన్నాం ద్వారా నాకు ఫోన్ చేయలేడు. అది అవి హట్టడు రా, అందుకే పోయి వేసుకొని తింటా. డైరెక్ట్ అడిగిన రా తినమా, నువ్వే తర్వాత తింటాను. అంతే అంట. ఏం డిజర్ట్ ఏంది అది? నెయ్యి రసమలయ అయిపోతుంది. బాలకృష్ణ రస్మలాయ్. ఐటమ్స్ చూడండి, ప్లేట్లో పడతలేవు. ఇంకొక 10 ఐటమ్స్ ఉన్నాయి, అవి ఇంకేసుకోలే. కంప్లీట్ చేసి అవి వేసుకుంటాం. తినే బర్రె నువ్వు జిమ్ లో పోతా అంటున్నావు నువ్వు. ఒక్కొక్క రోజు ఫంక్షన్ రోజు చిన్న, ఒకరోజు చీటింగ్ డే ఉంటుంది, ఒకరోజు చీట్ డే. ఇప్పుడు వద్దాం. ఐటమ్ చూడండి, ఇది చపాతి, ఇది మక్కవడ, ఇది కాలీఫ్లవర్ బజ్జీ, ఇది పోలే, పకోడీ అంటే పకోడీ కదా నాది, పన్నీరు, ఈ వంకాయ, పప్పు, ఇది అది ఇడ్లీ అంటున్నా. ఇదేంద్రా? పాపడా, చిన్న పాపడా. బాయ్ అడిగి కనిపించు, పుల్లివరా. అయ్యో బాయ్ అడిగి అది చేతి కడుక్కోలే, డైరెక్ట్ తినిపించిన. సుమాన్ ఫోటో తీయడానికి నీ బిడ్డ పిలుస్తుంది నేను కదరా. పప్పు వస్తలేడా ఫోటో తీయడానికి? మేడం మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా అని? అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చుగా. ఓ దిగిపోరి ఫ్రీ ఉన్నప్పుడు దిగేసాయి కలాస్ గంతే. మా చోటవాడు ఇప్పటిదాకా నాకు దొరకలేడు. ఇక్కడ బయట వడ్డించడం మొత్తం అయిపోయింది, అందరు తినేసారు. ఇప్పుడు చిన్న ఫోటోషూట్ నడుస్తుంది. మా బ్రదర్ గారు నాతో దిగారు. ఓల్రా మీరిద్దరా? కాదు, నేను ముసలి కప్పులు అయితే నువ్వు మొసలి కప్పులు, క్రొకడైల్ కప్పులు అక్కడ ఖాళీ అయ్యి మరి. సో ఇప్పుడు చిన్న ఫోటోషూట్ నడుస్తుంది, దిగుదా ఈ రాడు, మనము దిగము. ఏమంటావు పల్లె బాయ్? ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళందరూ దిగుదామని మొత్తం అదే అవుతారు. వినోద్ గారు కూడా వచ్చిండు. గట్టు పల్లె బాయ్ పాపం దిగుతా, పల్లె బాయ్ టెన్షన్ తీసుకోడు. ఇటు మా గంగన్న కూడా దిగుతాడట నాతో ఫోటోలు. అన్న పట్టించుకుంటలేడు, టైర్డ్ అయిందాము చిట్టి పాపం. నాకు అది కావాలి. అది అన్నదిరా, యువన్ అన్నది కొడతాడాడు. యువన్ బొండా అని మిస్ అవుతున్నా. సేమ్ అట్లా ఉన్నాడు డుమ్ముగాడు, చెంపలు అట్లా ఉన్నాయి. ఇటు శౌర్య ఫ్రమ్ గోవింద్పేట్. అది హాయ్ చెప్పు, హాయ్ నువ్వా ఇదా? ఆడికి మైక్ కావాలంట. నాకు అది కావాలి. బావా మేనా బావా? చిన్న బామ్మర్ది. నేను అన్న అవుతా.
ఎందుకు ఇజ్జత్ తీసుకుంటావు? ఓకే దా. దిగొద్దాం. ఇది కంపల్సరీ ఉండాలి బాబు, ఇది లేదు నడదు మనకి, ఇది కంపల్సరీ ఉండాలా? ఫ్రెండ్స్, అక్క చెల్లెలు ఇద్దరు నాతో ఫోటో దిగుదామని బతిమలాడుతుర్రు. సో దిగుతారా? ఏడవకండి. ఓకే, ఇంతకుముందే దిగుదామని బతిమలాడినావు కదరా, ఈ వినోద్ గారిని పిలుస్తారా? దిగుదాం. సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా, నీ కాలు మొక్తా. దిగుతారా మరి? కాల్మొక్కుడు ఎందుకురా? కాలు మొక్తా అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ప్లీజ్ కుషాల్. మరి కాల్మొక్త దిగకపోతే మంచిగా ఉండదు. ప్లీజ్ 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 కుషాల్. అది కుషాల్ ప్లీజ్. అది సాల్రా ఓలు. దిస్ ఇస్ హనీ పాప, వాళ్ళ మమ్మీ. హనీ వాళ్ళ పాప కాదు, హనీయే పాప. నేను చెప్తా. అయ్యో హనీ పాప అంటున్నావు కదా, వాళ్ళు ఏమంటారు? ఇంత పెద్ద ఉంది పాప అంటున్నావు ఏంటంటారు? అదే అక్కనే చిన్న లెక్కున్నది, అక్క చెల్లె లెక్క కొడతా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఇటు హనీ పాప, ఇది నా పాప. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క పాపం ఫోటోలు దిగి దిగి టైర్డ్ అయిపోయింది, అందుకే మాతో ఒకటి దిగు. మా దేవసేన. దేవసేన పోతున్నా? ఈ డిపోరాక ఫోటోలు దిగుదామని బతిమలాడి పోతా అంటుండు. అరే నాని, అప్పు గుద్దుతావేం రా? నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. పోతున్నావా? అది వీకద్దు బే, అది వీకద్దు. స్లీవ్లెస్ అంకుల్ నాకు అది కావాలి. బంద్ చేస్తుంది. ఇది బంద్ చేసిండ్రు రీడు. సరే మరి, అంటే నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతున్నావు, అటు ఉండు కదా. ఓకే సరేనా, దా. నీకు క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. అన్న 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 బాహుబలి, నువ్వు దేవసేన. బాహుబలి 3కి మీరే. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అన్న నీ డ్రెస్ల కంటే ఈ హారం భలే ఉన్నది. అంటే అప్పుడు పొద్దున్న వేసింది ఆయన, హైలైట్ ఉన్నది ఇప్పుడు వేసింది. కింద మీద ఉప్పు భోజన తోపు అని మన ఇక్కడ అవతలేదురా. ఇప్పుడు ఒక 10 మంది అన్నారు తెలుసా, అంటే నేను జోక్ వేయకుండా అవుతున్నట్టు కావచ్చు కదా, అదో స్కిల్. ఫ్రెండ్స్, అయ్యో ఫైనల్ స్టేజ్ అంతా, ఫుడ్ అంతా అయిపోయింది, మిగిలిపోయింది అంతా బాక్స్ వల్ల ప్యాక్ చేస్తున్నాం. అందరు గెస్ట్ కి ఇప్పుడు ఇచ్చి పంపించేస్తాం అన్నట్టు. సో అందుకే ఈ ప్యాకింగ్ అంతా టోటల్ ఫినిష్ అయింది. ఆల్మోస్ట్ ఫుడ్ అంతా ఫినిష్ అయింది. జస్ట్ ఒక 50 కంటైనర్స్ ఉంటాయా టోటల్ 100. రైట్, కంగ్రాచులేషన్స్ కట్టన్న. బాయ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇంకొక ఇల్లు అని ఈ ఇల్లు మాకు ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. ఓపెన్ చేయి అయితే. నేను ఆ ఇల్లు మనకి ఇచ్చేయమన్నా, ఈ పాత అప్పటి పాత కాదు ఇది. ఇప్పుడు అక్క అంటది, ఈ కట్లని ఎందుకు పిలిచిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు. ఏమనుకుంటారంటే ఈ ఉన్నింట్లకే రాని ఏమి ఇంకా అక్క ఎట్లుంది తెలుసా, చంద్రముఖిలో డాన్స్ అంతా వేసినా కూడా కళ్ళు ఉంటాయి కూడా అనుకో ఇట్లా ఇట్లా ఓరవరి రాజారా ఏ అయితేనన్నా తనకి ఇట్లా కత్తి తిప్పుకుంటూ వచ్చినట్టు మంచిగా రెస్ట్ తీసుకోరి. ఓకే.